హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికా శ్రీహరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు నేను చేయబోతున్న వ్లాగ్ ఏంటంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే ఎట్ మై అమ్మాస్ హౌస్. సో నేను 2 వీక్స్ ఉందామని వచ్చాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఈరోజు నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేసింది మా మమ్మీ. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చేద్దాం అనిపించింది. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో నేను నా బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు చూపిస్తాను. ఏంటంటే చాలా రోజుల తర్వాత పులిహోర విత్ పరమన్నం. నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈ 2 కాంబినేషన్లో మమ్మీ బ్రేక్ఫాస్ట్గా చేస్తూ ఉండేది అప్పుడప్పుడు. నేను ఎంత ఇష్టంగా తింటానంటే చాలా ఇష్టంగా తింటాను. చూసారు కదా, చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. పిచ్చ ఫేవరెట్ అనమాట నాకు. పరవన్నం అయితే అసలు నాకు పిచ్చ ఇష్టము. సో వేరే ఎక్కడైనా కానీ మా ఇంటి దగ్గర ఉన్న నేను మామూలుగా బ్రేక్ఫాస్ట్ తినేస్తానమాట. టీవీ చూడాలని అట్లా ఏముండదు. కానీ మా అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను టీవీ చూస్తూనే బ్రేక్ఫాస్ట్ తింటాను. అది కూడా షించాన్ పెట్టుకొని చూస్తాను అనమాట. నాకు చాలా ఫేవరెట్ షించాన్ కూడా. కరెక్ట్గా నేను పెట్టుకున్న టైంకే సుత్త వస్తుంది టీవీలో. ఆ సుత్త అయిపోయేదాకా కూడా వెయిట్ చేసి షించాన్ వచ్చినప్పుడే తింటాను. అదొక సెంటిమెంట్ అనమాట నాకు. నేను బ్రేక్ఫాస్ట్ అట్లాగే తింటాను. సో బ్రేక్ఫాస్ట్ తినేసినాక మళ్ళీ ఏం తింటున్నానో చూపిస్తాను. సో ఎందుకు పరమన్నం అంత ఇష్టంగా తింటున్నానంటే, నేను ఎప్పుడు చేసినా కానీ బెల్లం వేయంగానే పాలు విరిగిపోతున్నాయి అనమాట. 2 times ట్రై చేశాను ఇంటి దగ్గర. కానీ చాలా రోజుల తర్వాత తిన్నాను కదా, చాలా ఎమ్మీగా ఉంది. దట్టు పులిహోరతో కాంబినేషన్ కదా, చాలా బాగుందనమాట. పులిహోర కూడా మా మమ్మీ నిమ్మకాయ పులిహోర చేసింది, చాలా టేస్టీగా ఉంది. వాడికి పోయేటప్పుడు వాడు తిండు, మనం తింటున్నప్పుడు వచ్చి తింటాడు వాడు. పులిహోర సూపర్ ఉంది, పరవాన్నం కూడా సూపర్. కసమా రోజు మనం మన వంట తింటా ఉండి డిఫరెంట్గా ఇట్లా ఒకేసారి అమ్మ చేతి వంట తింటే చాలా బాగుండేది కదా. చాలా బాగుంది. ఇంకా నేను తినేస్తాను. నా షించాన్ తీసుకుంటా, నేను ఎంజాయ్ చేస్తాను. సో ఇప్పుడు మేము ఆరున్ బైట్స్ ఐస్ క్రీమ్ తింటున్నాం. అరే కరిగిపోయిందిరా. వా చిన్నాడు ఇది ఇలా లోపల ఐస్ క్రీమ్ వస్తుంది అనమాట. పైన చాక్లెట్ కోటింగ్తో ఐస్ క్రీమ్ కరిగిపోయింది. బాగుందా? కరిగిపోకుండా ఉంటే బాగుండేది తినడానికి. సో నెక్స్ట్ మేమేం తింటున్నామంటే, చిన్నోడు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు మ్యాంగో తింటాం. సో ఇట్లా జ్యూస్ పిండి యమ్మీ యమ్మీ మ్యాంగో. వావ్, దాదా కమాన్. బాగుందా? బాగాలేదా? చూడు జ్యూస్ వస్తుంది. చూడు ఇక్కడ చూడు. రెడీవా? ఇక చూడు. చూడు బావదు. కమాన్. యాక్చువల్లీ వాడి కోసం అని తెచ్చాను. మా మమ్మీ తీసుకొచ్చి చూడనమాట వాడికి పట్టమని. వాడు తినట్లేదు, అందుకే నేను తింటున్నాను అనమాట. వాడికి ఇప్పుడు నిద్ర వస్తుంది, వాడిని పడుకోబెట్టాలి. ఇంకా వాడి నిద్ర వస్తుంది కాబట్టి వాడు ఏం తినట్లేదు. తిన్నా దేవాంశా మమ్మీయా. ఎవరు మమ్మీయా? దేవాంశా
కమాన్ 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 దేవాంశ్. బిజా 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 బిజా. ఏమైందమ్మా? ఏమైంది? ఏది ఫ్యాన్ ఏది? అమ్మో లైట్ ఏది? అమ్మో కరెంట్ పోయింది, మనం ఉండలేం 10 ఇంట్లో. సో నేను ఫ్రెష్ అయ్యేసరికి మా మమ్మీ ఏదో కర్రీ ప్రిపేర్ చేస్తుంది. ఏం కర్రీ ప్రిపేర్ చేస్తుందో చూద్దాం. వావ్, గుత్తి వంకాయ కట్ చేసి వండిందనమాట, టమాటా వేసి. సో ఇవాళ లంచ్ సూపర్ ఉండబోతుంది, ఎందుకంటే మామిడికాయ పచ్చడి కూడా పట్టేది మా మమ్మీ కొత్తగా. అండ్ గుత్తిగా కాకరకాయ కారం చేస్తారు కదా, అది ఉంది. సో అండ్ వంకాయ కర్రీ, వంకాయ టమాటా కర్రీ. సో యమ్మీ లంచ్ కుమ్మేద్దాం. అందుకన్నా ముందు మనం దేవాంష్కి పెట్టాలన్నమాట ఫస్ట్ అన్నం. సో దేవాంష్కి అన్నం తినిపించేసిన తర్వాత నేను లంచ్ తినేస్తాను. సో ఈరోజు లంచ్లో ఏం తింటున్నానో చూపిస్తానమాట. సో చూసేయండి, ఒక పచ్చడి, ఒక కారం అండ్ కర్రీ. మమ్మీ కొత్తగా పట్టిందనమాట మామిడికాయ పచ్చడి. సో అది కలుపుకొని చూద్దాము టేస్ట్ ఎట్లా ఉందో. ఇట్లా మొత్తం కలిపేసుకున్నాం. కలరే అంత టెంప్టింగ్గా ఉంది కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం అనమాట. నాకు అసలు మ్యాంగో పికిల్లో మ్యాంగో ముక్కల కన్నా ఈ చిన్నులపాయ ముక్కలు చాలా టేస్టీగా అనిపిస్తాయి, నాకు చాలా ఇష్టం. మ్యాంగో పికిల్ సూపర్ ఉంది. నేను చేస్తే నాకు నచ్చదు అనమాట కాకరకాయ కూర, మా మమ్మీ చేస్తే నాకు చాలా ఇష్టం. సో ఇది కూడా టేస్ట్ చూద్దాము. అసలు మామూలుగా చాలా స్పైసీగా చేస్తుంది, ఏంటి స్పైసీగా చేయట్లా. కాకరకాయ సూపర్ ఉంది. నా చేతి వంట కాకుండా ఆల్మోస్ట్ 2 months తర్వాత తింటున్నాను అనమాట వేరే, అంటే మా మమ్మీ చేసింది. కోర్స్ మిస్ అవుతాం కదా ఇంటి ఫుడ్. చాలా ఎమ్మీగా ఉంది. ఎండలు అయితే మామూలుగా లేవు ఇక్కడ. సో కొంచెం చల్లబడడానికి మాజా తాగుతున్నాను. చాలా రోజుల తర్వాత మాజా కూడా తాగడం, ఎప్పుడు థమ్సప్పే తాగుతాను అనమాట. సో మా వదిన వచ్చేటప్పుడు నాకు హ్యాపీ విష్ తెచ్చారు అనమాట. సో తాగుతాను. మా వదినకి కొంచెం చార్ట్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసాం అనమాట. 3 hours పట్టింది. సో కొంచెం అలసిపోయినట్టు అనిపించి సోడా ఆంటీ వస్తే లెమన్ సోడా తీసుకున్నాను. నైట్ డిన్నర్కి మధ్యాహ్నం బ్రింజల్ కర్రీ ఉందన్నమాట. సో అది వేసుకొని తినేసాను. సో ఇంకా సమ్మర్స్ కదా, మ్యాంగో లేకుండా డే ఎట్లా ఎండ్ అవుతుంది కదా. సో ఇంకా పడుకునే ముందు ఒక మ్యాంగో కట్ చేసుకొని తినేసాను. మా వాడేమో వాడికి నిద్ర వచ్చి వాడి క్రాంకీ అయిపోయి ఏడుస్తానమాట. నేనైతే మ్యాంగో ఎంజాయ్ చేసి ఇంకా పడుకున్నాం అనమాట. సో మ్యాంగో చాలా స్వీట్గా ఉంది. సో ఇదిగో చూసారు కదా, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అట్ మై అమ్మాస్ హౌస్.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి.